పెద్ద పెద్ద బిల్డింగ్లు షాపింగ్ మాల్లలో లిఫ్టులు పెట్టుడు అనేది చాలా కామన్. అయితే ఎక్కినగా లిఫ్ట్ ఎటంటే అటు రయ్య రయ్య పైకి కిందికి పోతే ఏ లొల్లి లేదు. అట్లా కాకుండా నడుమంత్రాన ఆగిందే అనుకో లేందో పరిశాను, దిగలేము ఎటు పోలేము. ఇగో ఇట్లనే పట్నంలో ఒక కన్నా కిందికి దిగుదామని లిఫ్ట్ ఎక్కిండట. మరి ఎక్కిన తర్వాత ఏమైంది ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొనిద్దాం పారి. ఉప్పల్ రింగ్ రోడ్ కాడ ఎంత పరిశాన్ అయింది చూడు. రోడ్డు దాటేటోళ్ళ కోసం మీదంగా స్కై వాక్ అని ఓ బ్రిడ్జి కట్టిరు కదా. ఒక బ్రిడ్జి మీదంగా రాత్రి 11 గంటలకు రాహుల్ అనే అన్న కిందికి దిగుదామని లిఫ్ట్ ఎక్కిండు. మరి ఎక్కినాక ఏం సమస్య వచ్చిందో ఏం పడో గాని నడుమలకు పోగానే దన్నువని ఆగిపోయింది. దీంతోని కిందికి రాలేక మీదికి పోలేక నానా అవస్థలు. పోనీ ఆ లిఫ్ట్ చల్లకుండా ఊతలాసుంటే లిఫ్ట్ అయితే ఏమైనా గాలన్న ఆడునేమో గాని స్టీల్ తలుపులో లిఫ్ట్ మొత్తం మూసుకుపోయి గాలి ఆడక 2.5 గంటలు అరిగోసలు. ఇంతలా ముచ్చటకై హైడ్రా టీము ఫైర్ స్టేషన్ వాళ్ళు పోలీసులు వచ్చి బానే తిప్పలు పడ్డారు గాని అయినా సుత మనిషి మాత్రం బయటికి రాలే. ఆఖరికి 1:15కు మెకానిక్ వచ్చి తలుపులు వలగొడితే అప్పుడు బతుకు జీవుడని బయట పడ్డాడు. అట్లని ఇది ఒక్కడే కాదు సుమా, ఈ నడుమ లిఫ్ట్ టక్కర్లు మస్తు అవుతున్నాయి. మొన్న కరీంనగర్ లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సారు జర్రంతలు బచాయించుండు. ఓ పేషెంట్ ను పరామర్శించి వస్తుంటే 3వ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కిండు సారు. మరి దానికి ఏమైందో ఏం పడో గాని ఆయన తాడు దిగితే వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో దబేలు మని పడ్డాడు. ఇది ఇట్లుంటే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారు సుతం మొన్న లేచిన గడియ మంచిగుంది. ఓ మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు దావత్కొని పోయి లిఫ్ట్ ఎక్కిండు సారు. మరి తాడు ఎన్నడు జీకిపోయిందో ఏమో గాని పట్టుకునే దిగితే దన్ను అని 2వ ఫ్లోర్ కించి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో పడ్డాడు. ఈ ముచ్చట ఇట్లుంటే మొన్న 6 తారీఖు నాడు ఖైరతాబాద్ లో ఇంకా పెద్ద ఘోరం. ఆనంద్ నగర్ కాలనీలో రాధా అనగి మైలెక్క లిఫ్ట్ రాకముందే మనవన్ని ఎత్తుకొని డోర్ తెరిచింది. దీంతో ఇద్దరికిద్దరు 5వ ఫ్లోర్ కించి కింద పడితే ఆడిదాన్నే జీవిపోయింది. మరి లిఫ్ట్ల మెయింటెనెన్స్ ఎట్లా చేస్తుర్రో ఏమో గాని ఓ కన్నేసి ఉంచురు సారు ఈ నడమ టక్కర్లు చాలా అవుతున్నాయి అని అడగబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు.